నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. గీతా కృష్ణ గారు తెలియని వారు ఉండరేమో. ఎందుకనంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు పాత సినిమా నటీనటుల గురించి, వాళ్ళ పర్సనల్స్ లైఫ్ గురించి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళలో గీతా కృష్ణ గారు చాలా పాపులర్ అనే చెప్పొచ్చు. ఆయన తీసిన సినిమాలు ఏంటో, హిట్ అయిన సినిమాలు ఏంటో ప్రజలకు పెద్దగా తెలియదు. కానీ యాజ్ ఏ డైరెక్టర్గా ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఇస్తున్న మాటలు మాత్రం కాస్త ఇబ్బందికరంగానే మారుతున్నాయి. మొన్నటికి మొన్న మహేష్ బాబు గారు, త్రిష గారి మధ్య ఎఫ్ఐఆర్ నడిచింది. నమ్రత గారు కాస్త దాన్ని వార్న్ చేశారు. ఇలాంటి వార్తలు. దీనివల్ల కొన్ని మహిళా సంఘాలు గీతాకృష్ణ గారిపై కంప్లైంట్ ఇచ్చాయి అనేది ఒక వార్త. నిజమేనా? వైజాగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వావా, ఓకే, VAWA, ఓహో, ఓకే, ఇలా వావా, వీళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు వైజాగ్లో కంప్లైంట్ వచ్చింది అంటే, ఆయనకి అక్కడ కూడా ఒక ఫిలిం స్కూల్ ఉంది మన అక్కేపాలెంలో. సో మేము దాన్ని బేస్ చేసుకొని అక్కడ నుంచే ఈయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అనుకొని అక్కడ ఇచ్చుంటారు. అంటే ఆయనకు అక్కడ ఒకటి ఉంది కాబట్టి ప్రాపర్టీ. ఈ మధ్య కాలంలో తను ఇచ్చిన ఇంటర్వ్యూలలో వాళ్ళకి ఏంటంటే కొన్ని అభ్యంతరకరమైనటువంటి పదాలు ఉన్నాయి అని చెప్పేసి. ఎందుకంటే చాలా సింపుల్గా ఈ హీరోకి ఆ హీరోయిన్, ఆ హీరోకి ఈ హీరోయిన్తో ఎఫైర్స్ ఉన్నాయని అని చెప్పేస్తున్నాడు. ఒకటి మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోండి, గీతాకృష్ణ గారే కాదు ఇంకే సీనియర్ డైరెక్టర్ని తీసుకున్నా మీరు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు, రెగ్యులర్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు అడుగుతారు అడిగేవాళ్ళు ఏమని, ఆ షూటింగ్ అనుభవాలు చెప్పండి, ఈ హీరోతో మీరు చేశారా, ఆ హీరోయిన్తో మీరు చేశారా, మీకు ఇవి తెలుసా. వాళ్ళు కూడా ఇండస్ట్రీలో చూసినవి చూసినట్టే చెబుతారు. ఊరికే ఒకరి మీద ఎలిగేషన్ పాస్ చేయాలనే అంత క్యారెక్టర్ అయితే గీతాకృష్ణది కాదు. ఓకే, సపోర్ట్ చేస్తున్నారా మీరు? నేను సపోర్ట్ చేయట్లేదు, అలానే విమర్శించట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మాట్లాడినవి కరెక్ట్ అని నేను సమర్థించట్లా. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు, అప్పట్లో ఏమేమి జరిగాయో వాళ్ళ దగ్గర ఉండి చూసినట్టు వాళ్ళు ఆర్టికల్స్ రాస్తారు కాబట్టి అవన్నీ చెప్తారు. ఈయన కూడా అప్పట్లో ఆయన పనిచేసిన రోజుల్లో, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోజుల్లో, డైరెక్టర్గా పనిచేసిన రోజుల్లో, యాడ్స్కి చేసిన రోజుల్లో ఏమైనా చూసినవి తను పంచుకుంటున్నాడు. అంత ధైర్యంగా ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. పైగా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? ఆయన ఇంటి చుట్టుపక్కలే ఉంటారు, ఇంటి చుట్టుపక్కలే. సో అంత ధైర్యంగా నిలబడి ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది అంటే తను ఏదో చూసింది చెప్పాడు. అండ్ మేబీ ఇప్పుడు మనం ఖండిస్తే ఇలా ఖండించవచ్చు, సరే ఆ హీరో ఆ హీరోయిన్ కలిసి అటు వెళ్తే వాళ్ళ మధ్య ఎఫైర్ ఉన్నట్టా, నువ్వు ఎఫైర్ అని ఎలా చెప్పగలవని ఫైట్ చేయొచ్చు. నువ్వు చెప్పింది అబద్ధమని యూ కాంట్ టెల్. వై? బికాజ్ తను ఏదో చూసిందే చెప్పినట్టు ఉన్నాడు. అప్పటి మనిషి చెప్పాలని ఎందుకు అనుకోవాలి? ఊహించి కూడా చెప్పొచ్చుగా. ఊహించి చెప్పేవాళ్ళు, చూసి చెప్పే వాళ్ళకి అది తెలుస్తుంది. వై? బికాజ్ ఎట్లా తెలుస్తుంది? ఆ సైకాలజీ తెలిసిపోతుంది. గీతాకృష్ణ గారు అంటే చాలా మంది మీద ఎలిగేషన్స్ పాస్ చేస్తూ ఉంటారు. మొన్న ఏమన్నాడు అంటే, రానా వాళ్ళ నాన్న రామానాయుడు దీస్ ఆర్ ఆల్ ఎఫ్ఐఆర్ మాస్టర్స్ అన్నాడు అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. మెనీ దాంట్లో అంటే కొన్ని చెప్పకూడని మాటలు. యాక్చువల్గా షూటింగ్ టైంలో బోల్డ్ అన్ని సరదా సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ బయటికి చెప్పడం వల్ల సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే అవన్నీ నిజమే కాబోలు అనుకుంటారు. ఇప్పుడు అదే గీతాకృష్ణ ఇంటికి కూడా కొంతమంది హీరోయిన్లు వస్తారు, వెళ్తారు. వాళ్ళ క్యారెక్టర్ కోసం రావచ్చు, డిన్నర్కి రావచ్చు, సరదా గీతాకృష్ణ గారి బర్త్డే అని రావచ్చు. అలా అని చెప్పి మనం వాళ్ళకి ఎఫైర్లు అంట గీతాకృష్ణకి ఆ హీరోయిన్లు అందరితో ఎఫైర్ ఉందంటే తప్పు. ఈయన అలా మాట్లాడుతున్నాడు అంతే. కరెక్ట్ కాదు. అంటే మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, కానీ మాట్లాడింది కరెక్ట్ అయి ఉండొచ్చో లేదో మనకు తెలియనప్పుడు మాట్లాడొద్దు. ఆ విధానం అయితే కరెక్ట్ కాదు. అది గీతాకృష్ణ గారికి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. మహేష్ బాబు గారు, త్రిష తన లైఫ్ లో తను ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడిచింది, అట్లా ఎట్లా అనేస్తారు? అది కరెక్టే. కమెంట్ ఎట్లా పాస్? నేను ఆ ఇంటర్వ్యూ చూసా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు వెళ్ళిన వాళ్ళు, సార్ ఆ రోజుల్లో త్రిషకి రానాకి ఒక ఎఫైర్ ఉందంట, మీకు తెలుసా? దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, మీకు అన్నీ తెలుసు, మీ ఛానల్ వాళ్ళకి మీరే ఏవేవో తీసుకొస్తారు, మా చేత చెప్పించి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తారు కదా అని అన్నాడు కూడా. సర్లే అడిగేవాడు చెప్తున్నా అసలు ఆ రోజు ఏమైందంటే అని దీన్ని గీతాకృష్ణ గారి అభిప్రాయం లాగా వీళ్ళు వేసేస్తున్నారు. బట్ అడిగిన వాళ్ళని వాళ్ళు అడగట్లా. వీళ్ళు అడిగే వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళే దాంట్లో ఆన్సర్ కూడా దట్ ఈస్ నాట్ క్వశ్చన్,
ఆన్సర్ కూడా లింక్ చేసి దీనిపై మీ అభిప్రాయం ఏంటని నన్ను అడుగుతున్నాడు. అప్పుడు ఏం చెప్పాలి కదా, ఇలా ఉంది మేబీ అలా కాదు అని. మేబీ అలా కాదు అంటే అప్పుడు ఆయనకు కూడా వాళ్ళతో పని ఏదో చూసింది గుర్తు వస్తుంది. ఇప్పుడు చూసింది అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఏదో జరిగి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు నేను కలిసి ఇంటర్వ్యూ చేస్తే మనకి ఏదో జరిగిందనా కాదే, మరి దాన్ని ఎట్లా ఈయన కమెంట్ పాస్ చేస్తారు? ఆయన చెప్పేది కూడా అదే చెప్తున్నాడు, తను లింక్ పెట్టి చెప్పట్లా, తను అలాగే చెప్తున్నాడు. అదే ఇప్పుడు మహేష్ కొన్ని సందర్భాల్లో కుండబద్దలు కొట్టినట్లుగా అసలు చాలా పెద్ద ఇది ఉంది. ఆ మహేష్ కి నమ్రత కంటే ముందే ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది, ఈ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది. నమ్రత గారు వార్నింగ్ ఇచ్చారు, అందువల్ల అది బ్రేక్ అయిపోయింది అని అంటే అది పెద్ద విషయం, పెద్ద విషయమే. అయితే ఇవన్నీ ఏంటంటే అప్పట్లో వీక్లీ పత్రికలు ఉండేవి. వీక్లీ పత్రికల్లో చిన్న చిన్న కాలమ్స్ వచ్చేవి హీరోయిన్స్ గురించి. ఆ కాలమ్స్లో రాసినటువంటి వార్తలు ఆ సోర్స్ ఈయన చెప్తున్నాడు. ఆ కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఆర్టికల్స్ ఎవరికి తెలియవు, కానీ ఈయన నోటి నుంచి వచ్చేసరికి అవన్నీ ఈయన చెప్పినట్టుగా అవుతుంది. మరి అంతే, ఇప్పుడు అప్పట్లో ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఇలా అయితే కాలమ్స్ వచ్చాయని చెబితే బాగుంటది. కాలమ్స్ వచ్చాయని ఈయన చెప్పడు, మరి చెప్పట్లా. మరి తన అభిప్రాయంగా ఆయన చెబుతున్నా, తన అభిప్రాయం ఏంటంటే ఆ కాలంకి అంటే వీళ్ళకి ఏముంటదంటే ఇప్పుడు ఆ సీనియర్స్ చాలా మంది ఒక కాలం చూస్తారు, ఇందులో వాళ్ళకి తెలిసిన పేరు ఏదో ఉంటుంది. ఏమయ్యా పుల్లారావు ఇదేదో రాశారు నీ గురించి, అదండి అదేదో జరిగింది ఆ రోజుల్లో అని వాళ్ళు ఏదో చెప్తారు. అది విన్నది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కక్కేస్తారు. సేమ్ విషయం ఏంటి, మొన్న కొండ సురేఖ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పింది, నాగార్జున ఇట్లా చేశాడు ఆయన ఇట్లా అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా, అంటే అసలు నిజంగా జరిగింది ఆవిడ కళ్ళ ముందే జరిగింది అన్నట్లుగా చెప్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, అంటే ఎక్కడో ఏదో వినో, ఎక్కడ ఏదో చదివో, ఎవరినో అడిగితే తెలుసుకొనో, లేదా వాళ్ళే ఏదైనా దూరం నుంచి చూసో సంథింగ్, అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం అడిగే వాళ్ళు కూడా ఇంకా తవ్వి అడుగుతారు. వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అన్ని అడిగి లాస్ట్ ఈయనేవి అన్ని చెప్పాడని బ్లేమ్ చేసి అక్కడ దులుపుకొని వచ్చేస్తారు. ఇది గీతాకృష్ణ గారి అభిప్రాయం. ఇప్పుడు నేను కూడా చాలా విషయాలు మిమ్మల్ని అడుగుతా, మీరు అన్నిటికీ ఒప్పేసుకుంటారా? నేను ఎందుకు చెప్తానమ్మా, కాదు అని కదా చెప్తారు. ఆఫ్ కోర్స్ ఎస్. మరి గీతాకృష్ణ గారు కూడా అదే మాట అనాలి కదా. నేను ఎందుకు కాదు అని చెప్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు రవితేజ గారి గురించి అడిగినా, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గురించి అడిగినా, అట్లీస్ట్ మహేష్ బాబు అల్లు అర్జున్ గారి గురించి అడిగినా, అండ్ వాళ్ళు సినిమాలు చేసే టైంలో నేను చదువుకుంటున్నా, అర్థమైందా? దగ్గరుండి నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఐ కాంట్ టెల్. మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వచ్చే వార్తలు మన కళ్ళ ముందు జరిగిన ఆడియో ఫంక్షన్లోనో ఎక్కడో జరిగేవి చెప్పొచ్చు. ఆయన షూటింగ్ టైంలో కూడా ఉన్నాడు కదా, మరి అప్పుడు అలా మాట్లాడితే ఏదో జరిగినట్టే కదా. జరిగినట్టే ఎందుకు మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి? తను చెప్పాడు, తను ఏదో చెప్పాడు. అలా చెప్పడం కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలి, ఆయనకు నోటీస్ పంపించి, ఏమండి మీరు పలానా వీడియోలో పలానా ఏదో చెప్పారు, దీని నుంచి మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. అప్పుడు ఆయన చెప్తాడు, అవునమ్మా ఆ రోజు ఏం జరిగిందంటే పలానా మణికొండ చింత చెట్టు దగ్గర ఒక షూటింగ్ ఏర్పాటు చేస్తే అప్పుడు అక్కడికి ఈ హీరో వచ్చాడు, ఆ హీరోని వచ్చాడు, వీళ్ళిద్దరు కలిసి ఆ పక్కనే ఉన్న మండీ హౌస్లో బిర్యానీ తినడానికి వెళ్ళారు. తర్వాత నవ్వుకుంటూ వెళ్ళి అటేటో వెళ్ళారు, మళ్ళీ ఇద్దరు కలిసి ఒకే కార్లో వెళ్ళారు. నేను చూసి ఆబ్వియస్లీ అదే అనుకున్నాను, ఆ డ్రైవర్ని అడిగితే అదే ఏదో చెప్తాడు, అది పంచుకోవాలి. అలా కాకుండా ముందు అంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ హిమ్. క్వశ్చన్ వేస్తే ఆయన ఒక ఆన్సర్ ఇస్తాడు, ఆన్సర్కి తగ్గట్టు అది మీరు కన్విన్స్ అయ్యారా లేదా నెక్స్ట్ పార్ట్. కానీ ఇప్పుడు పాస్ చేసింది ఎలా ఉందంటే మొత్తం అసలు గీతాకృష్ణ గారు చెప్పేవన్నీ ఇలాగే ఉన్నాయి, ఆయన కావాలని అందరి జీవితాల మీద కంప్లైంట్ ఇచ్చారటగా చెప్పాడు. అదేంటి అది అడ్వకేట్స్ సంఘమే, అడ్వకేట్ సంఘం, ఇంతమంది అడ్వకేట్లు వాళ్ళు ఇక బిఎన్ఎస్ ప్రకారంగా, ఐపీసీ ప్రకారంగా ఏ సెక్షన్లో అన్ని రాసుకొని మరీ వెళ్తారు. సాధారణ వాళ్ళంటే అనుకోవచ్చు, అడ్వకేట్లేగా వెళ్ళింది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.